మ్యారేజీలు స్వర్గంలో డిసైడ్ అయితే అనుకుంటారు, అట్లా డిసైడ్ అయిన మ్యారేజీల రికార్డులను రీఎడిట్ చేస్తున్నట్టే ఉన్నది ఈమె వ్యవహారం చూస్తుంటే. ఒక్కడి కాదు రెండు కాదు 7 నెలలలో 25 మందిని పెళ్లి చేసుకొని వాళ్ళందరి గుండు కొట్టిపోయింది మహాసాధ్వి. ఏండ్లు నిండినా పెళ్లి కాకుండా ఎదురు కట్నం ఇచ్చి పిల్ల దొరికితే చాలు అదే 10,000 అనుకునేటోళ్ళు ఉంటారు కదా, అవి అసంటోలే ఈమెకు బంగారు బాషింగాలన్నట్టు. ఈమె పేరు అనురాధ పాశ్వాన్, ఊరు ఉత్తరప్రదేశ్లో ఉన్న మహారాజ్గంజ్. 23 ఏండ్లు ఉన్నప్పుడే ఫస్ట్ పెళ్లి అయితే భర్తతోటి ఇడుపు గాయిదం చేసుకున్నదట. తర్వాత మకా మధ్యప్రదేశ్కు మార్చింది. ఆడ దొంగ పెళ్లిళ్ళు చేసే బ్రోకర్ గాళ్ళతోటి దంద సురువు చేసింది. పెళ్లి ఎప్పుడైతుంది బాబు, నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు అని ఎదురు చూసేటోళ్ళని ఎంకులాడి వాళ్ళ తాన ఎదురు కట్నం తీసుకొని లగ్గం చేసుకున్నాడు. పెళ్లి అయిన వారం రోజులకే ఏటోలాంటి వెళ్ళిపోగానే ఇంట్లో ఉన్న నగలు, నగదు, టీవీలు, ఫోన్లు, సామాన్లు అన్ని సదురుకొని జాడపత్త లేకుండా దోసుకొని వెళ్ళిపోడు. ఇగో ఇదే ఈమె పని. అలవాటైన తీర్లనే రాజస్థాన్లో తోపుడు బండి మీద దంద చేసుకునే శర్మ అనేటైన లగ్గం చేసుకున్నది. ఏప్రిల్ 20 తారీఖు నాడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడట శర్మ. ఇక సంబంధం దొరింపు చేసిన బ్రోకర్లకు 2 లక్షలు అప్పు చేసి మరీ ఇచ్చిండట. పైసా పోతే పోయింది, నాకు పిల్ల అయితే దొరికిందని పుల్లు ఖుషి అయిపోయిండు. కథ ఇక మే 2 తారీఖు నాడు శర్మ కొనిచ్చిన 30,000 ఫోను, ఇంట్లోన్న 1,50,000 విలువ చేసే నగలు, 30,000 రూపాయలు పట్టుకొని ఉడాయించిందట.